వెల్కమ్ టు చాణక్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చలో మండిపడ్డ కేటీఆర్. ప్రసంగం మొత్తం అభూత కల్పనలు, అవాస్తవాలేనని విమర్శ. అంగన్వాడీ కార్యకర్తల సమ్మెకు జనసేన మద్దతు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించాలన్న పవన్ కళ్యాణ్. పవన్ తన పార్టీని చంద్రబాబుకు లాంగ్ లీజ్ కు ఇచ్చేశారన్న పేర్ని నాని సెటైర్. జనసేన ఓ టెంట్ హౌస్ పార్టీ అంటూ విమర్శలు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి గత ప్రభుత్వాల పాపాలకు నేటి ప్రతిపక్ష నేతలదే బాధ్యత అని వెల్లడి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తెలంగాణ శాసనసభ సమావేశాలను ప్రారంభిస్తూ గవర్నర్ తమిళసై చేసిన ప్రసంగం మొత్తం అభూత కల్పనలు, అవాస్తవాలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఓ సభ్యుడిగా గవర్నర్ ప్రసంగం విని సిగ్గుపడ్డానని చెప్పారు. ఇలాంటి ప్రసంగం రాష్ట్ర శాసనసభ చరిత్రలోనే విని ఉండమని అన్నారు. 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చేయాల్సిన దారుణాలన్నీ చేసి కేవలం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయించారని కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ మండిపడ్డారు. గవర్నర్ దారుణమైన ప్రసంగం వింటాక కాంగ్రెస్ పాలనలో రాబోయే రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతోందో స్పష్టంగా తెలిసిపోయిందని చెప్పారు. శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా వాస్తవాలను ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత తమకు ఉందని, తప్పకుండా నిజాలను బయటపెడతామని కేటీఆర్ చెప్పారు. ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాతనన్నా కొద్దిగా మర్యాదకరంగా మాట్లాడతారేమో అనుకున్నా అధ్యక్ష. కానీ కొన్ని ఊహించలేము అధ్యక్ష, కొన్ని ఊహించలేము. ఎందుకంటే కొంతమందికి అది సాధ్యం కాదు. ఎందుకంటే వారికి అర్థమైంది అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని ఏకవచనంతో మాట్లాడతారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళనేమో గారు గారు అని మాట్లాడినప్పుడే అర్థమైంది అధ్యక్ష వారి సంస్కారం ఏందో, వారి పరిజ్ఞానం ఏందో అర్థమైంది అధ్యక్ష. అచ్చోసిన ఆంబోతు, ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన మాట. అచ్చోసిన ఆంబోతు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష అచ్చోసిన ఆంబోతు? చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము అధ్యక్ష. కాంగ్రెస్ అనే పార్టీలో పాపం మా బట్టన్న, మా శ్రీధర్ అన్న, మా దామోదర్ అన్న, మా ప్రభాకర్ అన్న, అదేవిధంగా మా ఉత్తమన్న, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, మా దామోదర్ అన్న, వీళ్ళందరూ కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఆయన చీమలు పెట్టిన పుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది సార్. దయచేసి ఇంకొక మాట అధ్యక్ష. అధ్యక్ష ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ అన్నారు అధ్యక్ష. ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు. నాన్ రిలయబుల్ ఇండియన్ అంటే అధ్యక్ష నేను అడుగుతున్నా, ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది? ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది? ఎవరికి తెలియదు అధ్యక్ష ఇది? అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా అధ్యక్ష పేర్లు అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ 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 అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు నా పేరు తీసిండ్రంటే నేను అవకాశం ఇచ్చిన. మంత్రి గారు పేరు తీసిండ్రు, మంత్రి గారికి అవకాశం ఇద్దాం మనం. ప్లీజ్. ఇదేం పద్ధతి అధ్యక్ష? ఇది అధ్యక్ష ఇది మీరు నడపాలా హౌస్ ని, మీరు నడపాలా అధ్యక్ష. వారు సార్ సార్ వినండి సార్. ఇన్ అ డెమోక్రసీ సార్ వీ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ యూ. ప్రసాద్ గారు, స్పీకర్ గారు, మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది అధ్యక్ష. అధ్యక్ష ద ఆపోజిషన్ ఇన్ అ డెమోక్రసీ హ్యాజ్ ఇట్స్ సే అండ్ ద గవర్నమెంట్ హ్యాజ్ ఇట్స్ వే. మేము మాట్లాడిన తర్వాత వాళ్ళకు పుష్కలంగా మైక్ ఇవ్వండి, గంటలు గంటలు మాట్లాడమని నేను వద్దనట్లేదు సార్. కానీ ఈ రకంగా ఒక వ్యక్తి మాట్లాడుతుంటే, ఒక సభ్యుడు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి గారితో సహా 5 మంత్రులు లేచి ప్రభాకర్ గారు, దామోదర్ గారు, శ్రీధర్ బాబు గారు, బట్టి గారు, ముఖ్యమంత్రి గారు అందరూ మాట్లాడితే గౌరవ కేటీఆర్ గారికి నా సూచన సార్, గవర్నర్ ప్రసంగం విషయంలో దాన్ని మాట్లాడుతున్నా సార్. నేను వారు మాట్లాడిన దాన్ని మాట్లాడుతున్నా. నేను ఈ డీవియేషన్ రాదు మనకు. నేను అదే అండి, వారు మాట్లాడింది రైట్ సార్. ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు గమనించాలా. కాంగ్రెస్ పార్టీకి ఎన్ఆర్ఐల మీద ఉన్న గౌరవం, ఎన్ఆర్ఐల పట్ల ఉన్న ప్రేమ, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న ప్రేమ
గమనించాలని నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట అధ్యక్ష, ఎన్ఆర్ఐలు అన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఎవరు అధ్యక్ష? 100 కోట్ల మంది భారతీయులను కాదని బయట నుంచి తెచ్చుకున్న అధ్యక్షులు చేసుకుంది ఎవరు అధ్యక్ష? బయట దేశం వాళ్ళని తెచ్చుకున్న అధ్యక్షులు చేసుకున్న దుస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐల గురించి మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష ఏదేమైనప్పటికీ అధ్యక్ష ఒకటి వాస్తవం, గత పదేళ్లలో పాలమూరులో వలసలు బంద్ అయినాయి, వాళ్ళ పోతలు బంద్ అయినాయి. 14 రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి వాళ్ళ తెలంగాణలో నాట్లేస్తున్న విషయం వాస్తవం కాదా? 14 రాష్ట్రాల కూలీలు. అధ్యక్ష మీరు నల్లగొండలో ఫ్లోరైడ్ బండ నల్లగొండ గుండె మీద పెట్టిపోతే ఆ ఫ్లోరైడ్ బండను దించింది కేసీఆర్ కాదా? ఆ విషం నీళ్ల పీడ విరగడ చేసింది కేసీఆర్ కాదా? తెలంగాణను ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రంగా పార్లమెంటులో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం కాదా? ఇది అబద్ధం అంటారా? సడుగులు విరిగిన సాలెల మగ్గానికి మంచి రోజులు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఇవాళ నేతన్నల ఆత్మహత్యలతో సిరిసిల్లను మీరు ఉరిసిల్లగా చేస్తే దాన్ని మళ్ళీ తిరిగి సిరిశాలగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? కునారిల్లిపోయిన కుల వృత్తులకు కొత్త ఊపిరులూదింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? కాలే కడుపుతో అర్ధాకలితో ఎవ్వరు వండుకోవద్దని చెప్పి మానవీయ కోణంలో ఆలోచించి సంక్షేమంలో స్వర్ణయుగం సృష్టించింది, ఆసరగా నిలబడ్డది కేసీఆర్ ప్రభుత్వం కాదా? 200 రూపాయల పెన్షన్ను 2000 చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అధ్యక్ష? నిన్న గ్రామీణాభివృద్ధి గురించి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ప్రాపగాండాకు ఎక్కువ పెద్దపీట వేసిందన్నారు అధ్యక్ష. వాళ్ళ హయాంలో 50 ఏళ్లలో అధ్యక్ష ఒక్క గంగదేవిపల్లె చెప్పుకుందరు, ఒక అంకాపూర్ చూపెడుదురు. అది కూడా పాపం మా గ్రామస్తులు చేసుకున్నారు, వీళ్ళు చేసింది ఏం లేదు. కానీ మా హయాంలో మా 10 ఏళ్లలో గర్వంగా చెప్తున్నా సార్, 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ జాతీయ పంచాయతీ అవార్డులలో 30% అవార్డులు గెలుచుకునే విధంగా ప్రభుత్వాన్ని నడిపినం. పల్లె ప్రగతిని గత పాలన గురించి ప్రతిపక్ష సభ్యులు పదే మాట్లాడుతున్నారు. అప్పటి ప్రభుత్వంలో మీదే ప్రధాన భాగస్వామ్యం, ఆ పాపాలకు సంపూర్ణ బాధ్యత మీదే అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలపై మండిపడ్డారు. మాట్లాడితే గత పాలనలో అలా జరిగింది, ఇలా జరిగిందని విమర్శించడాన్ని ఆయన తప్పుపట్టారు. మాజీ సీఎం కేసీఆర్ కు రాజకీయంగా అవకాశాలు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని, పార్టీ యువజన సంఘం వైస్ ప్రెసిడెంట్, ఆ తర్వాత ఎంపీగా మంత్రిగా ఆయన్ను గౌరవించిందని గుర్తు చేశారు. ఆయన కుటుంబానికి చెందిన మరో వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలుపుకున్న మంత్రిని చేసి ఆపై ఎమ్మెల్యేగా గెలిచినందుకు సహకరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వివరించారు. గత పాలనలో పాపాలు జరిగాయంటున్నారు. నిజంగానే పాపాలు జరిగి ఉంటే అప్పట్లో అధికారంలో భాగస్వాములుగా ఉన్నది మీరే కాబట్టి వాటికి సంపూర్ణ బాధ్యత కూడా మీదేనని కేటీఆర్ ఆరోపణలను రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. గారిని అన్యాయం చేసి ఈ రోజు ఇక్కడికి వచ్చిండ్రు కాబట్టి ఈ రోజు గతం గురించి అధ్యక్ష ఒకవేళ మా మిత్రులకు వాళ్ళకు అంతగా గతం గురించి చర్చించాలనే ఆలోచన ఉంటే ఒక రోజు మొత్తం తమరు సమయం ఇవ్వండి. తప్పకుండా జూన్ 2, 2014 కంటే ముందు జరిగిన 55 సంవత్సరాల పరిపాలన మీద సంపూర్ణమైన చర్చ ఇక్కడ పెడదాము. ఈరోజు ఇక్కడ జరుగుతున్న చర్చ జూన్ 2, 2014 నుంచి జరిగిన పరిపాలన, చేసిన విధ్వంసము, నాయకత్వం యొక్క వ్యవహార శైలి మీద మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము. కాబట్టి వారికి గతం గురించి చర్చించాలనే కోరిక ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. గతంలో జరిగిన పరిపాలనలో ఇక్కడున్న వాళ్ళకి చాలామందికి పాత్ర లేకపోవచ్చు, కానీ అక్కడున్న వాళ్ళకు చాలామందికి పాత్ర ఉంది. ప్రత్యక్షంగా మంత్రులు చేసిండ్రు. అక్కడున్న నాగేందర్ గారు, ఆ పక్కనున్న శ్రీనివాస్ యాదవ్ గారు, ఆ పక్కనున్న హరీష్ రావు గారు, అక్కడున్న కడియం శ్రీహరి గారు, ఆ పక్కనున్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఆ పక్కనున్న గంగుల కమలాకర్ గారు, అన్ని పేర్లు మొత్తం అన్ని లిస్టు చదువుతా. వీళ్ళందరూ కూడా ఈరోజు వారు ఏదైతే పాపాలు జరిగినాయి అంటుండ్రో ఆ పాపాలలో సంపూర్ణమైన భాగస్వామ్యం వాళ్ళదే ఉన్నది. వరంగల్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లకు ఎవరి కారణమని చర్చ ఉంది అధ్యక్ష? ఈరోజు వారే మాట్లాడుతున్నారు. ఏమని గవర్నర్ ప్రసంగంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే పొందుపరిచిండ్రని చాలా సీనియర్గా పనిచేసిండ్రు మంత్రులుగా. గవర్నర్ గారి ప్రసంగము పార్టీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోను మంత్రివర్గంలో చర్చించి మా ప్రభుత్వం యొక్క భవిష్యత్ కార్యాచరణను మంత్రివర్గం ఆమోదం చేసిన తర్వాతనే గవర్నర్ గారు ప్రసంగిస్తారు. పరిపాలనలో అనుభవం ఉన్న వాళ్ళు
గతంలో ఈ రకమైన నిర్ణయాలు చేసిన వాళ్ళు కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికో లేకపోతే వాళ్ళ యజమానులను సంతోషపెట్టడానికో ఎందుకు మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు. నేను సభ్యుడికి సూచన చేస్తున్నా, నేను చాలా విషయాలు ప్రస్తావించిన, తప్పకుండా సావధానంగా 5 సంవత్సరాలు సమయం ఉంది, సంపూర్ణంగా ఎక్స్రే తీసినట్టుగా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నిటిని వివరిస్తాం. మా ఆర్థిక మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు జరిగిన విధ్వంసం ఏంది, ఆర్థిక నేరం ఏంది, అన్ని విషయాలు ఈ సభలోనే తమరి అనుమతి తీసుకొని చర్చకు పెట్టి వాటన్నిటిని విశ్లేషిద్దాం. మేము సిద్ధంగా ఉన్నాం. సంవయనం పాటించి ఈరోజు గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన మీకు మనసు ఉంటే, తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన ఉంటే అభినందిస్తూ మీరు ముందుకు రండి. లేదు మేము ఇట్లనే ఉంటామంటే పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవు. ఈ శాపనార్థాలు పెడుతూనే ఉంటారు జీవితకాలం. కాబట్టి దయచేసి ప్రతిపక్షానికి నేను సూచన చేస్తున్నా, మేము పాలకపక్షంగా మా విజన్ డాక్యుమెంట్ని సభలో పెడుతున్నాం. మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. సహేతుకమైన సలహాలు సూచనలకు ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ప్రతిపక్షాలను గౌరవించడం అనే సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తామని మీ ద్వారా వారికి తెలియజేయదలుచుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు చేపడుతున్న నిరవధిక సమ్మెకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల ఆర్థిక ఇబ్బందులపై మానవతా దృక్పథంతో స్పందించాలని ప్రభుత్వానికి హితవు పలికారు. ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే వేధింపులకు గురి చేస్తారా అని ప్రశ్నించారు. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు పొరుగు రాష్ట్రాల కంటే 1000 రూపాయలు ఎక్కువగా ఇస్తామని విపక్ష నేతగా ఉన్నప్పుడు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక 1000 రూపాయలు తక్కువగా వేతనం ఇవ్వడాన్ని ఏమనాలి అంటూ పవన్ కళ్యాణ్ నిలదీశారు. దీన్నే మాట తప్పడం అంటూ ఎద్దేవా చేశారు. ఈ విషయాన్ని గుర్తు చేసేలా నిరసన తెలియజేస్తుంటే వేధింపులకు గురి చేయడం పాలకుల నైజాన్ని తెలియజేస్తోందని విమర్శించారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టి పంచనామాలు చేస్తామని చిరుద్యోగులను బెదిరిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఎన్నికల ముందు ఒక వాగ్దానాలు చేసి ఎన్నికల తర్వాత దాని గురించి స్పందించకపోవడం ఖచ్చితంగా పొరపాటే. నాకు అర్థం కాదు ఏంటంటే, ఈ ముఖ్యమంత్రికి ఘర్షణ వాతావరణం చాలా ఇష్టం. ప్రశాంతంగా చేసుకుంటున్న ఈ నిరసన కార్యక్రమంలో కూడా నిన్న అధికారులందరినీ పంపించి, వాలంటీర్లు పంపించి స్థానాలు పాల్గొట్టండి, ఇవన్నీ అంటే ఏ సమస్య అయినా సరే పరిష్కారం చేయగలుగుతాం ఆ స్థాయిలో అధికారంలో ఉన్నప్పుడు కూర్చుని మాట్లాడాలి. అమరావతి రైతులతో కూడా ఈ విధంగా చేశాడు అతను. పక్కనే ఉంటారు, వాళ్ళు పిలిపించుకుని కూర్చుని మాట్లాడుకుని న్యాయబద్ధమైన సమస్యలు కానీ పరిష్కారం చేయడానికి కానీ ఓ ప్రయత్నం చేస్తేనే ప్రజాస్వామ్యం. ఇప్పుడు మీ డిమాండ్స్ ఇతర రాష్ట్రాల్లో, పొరుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా అక్కడ ఉన్నట్టుగా మనకి వేతనాలు పెంచాలనేది అంగన్వాడీ హెల్పర్స్, వర్కర్స్ వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా అది న్యాయబద్ధమే. ఎందుకంటే ఈ రోజుకి కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ని పాటించాల్సిన కనీస అవసరం, బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో మినిమం వేజెస్ ప్రొటెక్షన్ కిందైనా సరే కానివ్వండి, లేకపోతే లేబర్ యాక్ట్ కిందైనా సరే కానివ్వండి, ఏ విధంగా చూసినా కూడా మీరు కృషి చేస్తే అనేక ప్రాంతాల్లో వైద్య సేవలు లేని ప్రాంతాల్లో కూడా మీరు తల్లుల్ని ఆదుకుంటున్నారు, చిన్న బిడ్డలను ఆదుకుంటున్నారు. మన భవిష్యత్తులో మనకి భారతదేశంలో ప్రతి ఒక్కరి కంట్రిబ్యూషన్, వాళ్ళ భాగస్వామ్యం అయ్యే విధంగా మీరు కృషి చేసిన విధానాన్ని నాకు బాగా అవగాహన ఉంది. చాలా అద్భుతమైన కార్యక్రమం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అనేది. అందులో భాగంగా మీరందరూ కూడా ఇన్వాల్వ్ అవడం, మీరు ఈ విధంగా ఈ రోజున రోడ్డుకి ఎక్కడం అనేది దురదృష్టమైన పరిస్థితి. నిజంగానే కూర్చుని మీతో మాట్లాడి సామరస్యంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ బటన్ నొక్కేదేదో మీ దగ్గర కూడా బటన్ నొక్కితే బాగుండేది. ప్రతి ఒక్కరికి మీ న్యాయపరమైన డిమాండ్స్ పొరుగు రాష్ట్రాల్లో ఉన్న దానికన్నా 1000 రూపాయలు పెంచుతా అని చెప్పాడు గతంలో. పెంచడం కాదు కదా, ఇప్పుడు తగ్గిపోయింది. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి మీరు గుర్తు చేయడానికి చేసిన ప్రయత్నాన్ని వేరే విధంగా మాట్లాడడం అనేది చాలా పొరపాటు. తప్పకుండా ఈరోజు ఉదయం కూడా పవన్ కళ్యాణ్ గారు మీ సమస్య పైన పరిష్కారం జరగాలి, దీనికి ప్రభుత్వం స్పందించాలనే విషయం పైన ఆయన ఈరోజు పొద్దున స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. మిమ్మల్ని అందరినీ కూడా సంఘీభావం తెలుపుతూ, మీకు మద్దతు తెలుపుతూ, మీ పోరాటానికి జనసేన పార్టీ నుంచి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరం కూడా మీకు మద్దతు తెలుపుతున్నాం.
ఈ సమస్య పరిష్కారం కోసం కూడా తప్పకుండా రేపటి రోజున మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డెఫినెట్గా నా అభిప్రాయం అయితే వ్యక్తిగతంగా ఖచ్చితంగా దీని గురించి స్పందించాలి. మేము ఇది బాధ్యత. డెఫినెట్గా దీన్ని మీ మినిమం వేజెస్ ఏవైతే ఉన్నాయో మినిమం వేజెస్ని దృష్టిలో పెట్టుకుని మీరు చేస్తున్న కార్యక్రమాలు, మీరు కష్టపడి పనిచేస్తున్న పనిని గౌరవించే విధంగా స్పందించాల్సిన అవసరం పదవిలో ఎవరున్నా కూడా వాళ్ళు తీసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా జనసేన పార్టీ కూడా తీసుకుంటుందని మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీకు భరోసా ఇవ్వడానికి, మీకు అండగా నిలబడడానికి ఈరోజు పెద్దలు ఆహ్వానించినప్పుడు నేను తప్పకుండా వస్తా అని చెప్పాను. అదృష్టంగా భావిస్తున్నా. మిమ్మల్ని కొంచెం లేట్గా వచ్చాను, అయినా కానీ మీ అందరూ ఉన్నందుకు భవిష్యత్తులో కూడా మీకు వెంట ఉంటాం. ఖచ్చితంగా రేపటి రోజున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఏవైతే ఈ ఆర్థిక అంశాలు లేవనెత్తారో వాటిని తప్పకుండా మేము సామరస్యంగా అదేవిధంగా మిమ్మల్ని గౌరవించే విధంగా చేస్తామని ఈరోజు నేను మీకు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను మీకు మాటిస్తున్నాను. టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనవరి నుంచి సైకిల్ స్పీడ్ మరింత పెరుగుతోందని చెప్పారు. సైకిల్ స్పీడ్కు ఫ్యాన్ ఆగిపోతుందని ఎద్దేవా చేశారు. వైసీపీ నావుకు చిల్లు పడింది, మునిగిపోవడం ఖాయం, బయటపడే పరిస్థితే లేదు అని స్పష్టం చేశారు. ప్రస్తుతం వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో ఎక్కడ చూసినా ప్రమాద గంటికలు మోగుతున్నాయని, జగన్ అన్ని సంప్రదాయాలను సర్వనాశనం చేశారని విమర్శించారు. సీఎం జగన్ ఏనాడైనా నేరుగా ప్రజలను కలిశారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ 4.5 జగన్ చేసిందేమీ లేదని అన్నారు. ఎన్నికలకు ముందు ముద్దులు పెట్టి ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు మాట్లాడలేరు, మంత్రులు కలవలేరు, ఎంపీలు గుమస్తాల కంటే హీనంగా ఉంటారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఒకటే చెప్తున్నా, నువ్వు 151 మందిని మార్చినా నీ ప్రభుత్వం రాదు, మీరు గెలిచే సమస్య లేదు. ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు. దానికి కారణం నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా. ఈ ఎన్నిక నేను ముఖ్యమంత్రి కావడానికి కాదు, లేకపోతే తెలుగుదేశం జనసేన పార్టీలు గెలవడానికి కాదు. ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడడానికి జరిగే ఎన్నికలు, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకునే ఎన్నికలువి. ఆ సందర్భంగా ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి, విద్యతో ఆలోచించాలి. నేను ఈ విషయం కూడా చెప్తున్నాను, నాకేం ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు. 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా, లేకుంటే తెలుగుదేశం పార్టీకి మంత్రి పదవులు కూడా కొత్త కాదు. కానీ సమస్య అంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన కూడా కలిసి మేము ముందుకు వస్తున్నామంటే ఈ రాష్ట్రాన్ని కాపాడాలని. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో అందరి బాధ్యత ఉంది. ఈ రోజు మీరు చూస్తున్నారు, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి ఏ విధంగా చేశామో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఆ రోజు చేసిన అభివృద్ధి అదే విధంగా కంటిన్యూ ఉంటే ఈ రోజు రాష్ట్రం కూడా తెలంగాణతో సమానంగా ముందుకు పోయేవాళ్ళం. కానీ ఈ రోజు ఇతను వచ్చిన తర్వాత చేసిన పనులన్నీ ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, 5 సంవత్సరాల కంటే ముందు మీ జీవన పరిస్థితులేంటి, 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మీ జీవన ప్రమాణాలు పెరిగాయా తగ్గాయా అనే విషయం ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రైతు, ఒక నిరుద్యోగి, ఒక కూలీ, ఒక చిరు ఉద్యోగాని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా ప్రభుత్వం అనేది ప్రజల జీవన ప్రమాణాలు పెంచేది ప్రభుత్వం, ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడేది ప్రభుత్వం, అంతేకాకుండా మీ భవిష్యత్తుకు దారి చూపించేది ప్రభుత్వం. అలాంటివి కాకుండా మన జీవితాలతో ఆడుకునే పరిస్థితి వచ్చింది. తెలంగాణలో 4వ రోజు అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ముందుగా గవర్నర్ తమిళిసై ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రతిపాదించగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బలపరిచారు. బీఆర్ఎస్ ఓటమి తర్వాత కొలువుదీరిన అసెంబ్లీలో మొదటి చర్చ జరుగుతుండటంతో అందరిలో తీవ్ర ఆసక్తి రేగుతోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సభలో తప్పుదోవ పట్టించేలా మాట్లాడారని వ్యాఖ్యానించారు. అలాగే ఆ రోజుల్లో నీళ్లపై ప్రాజెక్టుల విషయాన్ని ప్రస్తావించారు. ఆ రోజుల్లో నీళ్ల కోసం ఎంతో కొట్లాడామని, అక్రమంగా తరలిపోతున్న నదీ జలాలపై పోరాటం చేశామన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఎత్తు పెంచడాన్ని ఆపాలని కోరామని, 6 కారణాలతో మేం ఆ రోజు రాజీనామా చేశామని అన్నారు. అప్పట్లో మంత్రులుగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఎవరూ మాట్లాడలేదు, ఒక్క పీజేఆర్ తప్ప ఎవరూ పోతిరెడ్డిపాడుపై మాట్లాడలేదని హరీష్ రావు గుర్తు చేశారు. స్పీకర్ సార్, ఇప్పుడు నేను లేవాలని కానీ మాట్లాడాలని అనుకోలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సభను తప్పుదోవిచ్చే విధంగా ఆయన మాట్లాడినప్పుడు సభ యొక్క రికార్డును రెక్టిఫై చేయడం నా బాధ్యత. బికాస్ నేనేదో ప్రశ్నకు సమాధానం చెప్పాలనో విమర్శ చేయాలనో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తలేను. వారు మాట్లాడినారు కనుక మేము డెఫినెట్గా దాన్ని క్లారిఫై చేయడం మా బాధ్యత అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఆ రోజు
కామన్ మినిమం ప్రోగ్రాంలో కేసీఆర్ గారు పెట్టించడమే కాదు, షిప్పింగ్ పోర్ట్ఫోలియో అడగకుండానే ఇచ్చారు. ఆ రోజు డిఎంకే పార్టీ నాకు షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇవ్వకపోతే మేము యూపీఐ నుంచి బయటకు పోతామంటే, నేను మంత్రి పదవి కోసం ఢిల్లీ రాలేదు, నాకు ఈ పోర్ట్ఫోలియో అక్కర్లేదు, వారికి ఇచ్చేయండి, నేను వచ్చింది తెలంగాణ కోసమని షిప్పింగ్ పోర్ట్ఫోలియోను స్వచ్ఛందంగా వదులుకున్నటువంటి చరిత్ర కేసీఆర్ గారిది, టీఆర్ఎస్ పార్టీది. అధ్యక్ష ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మేమేదో పదవులు ఇచ్చినామని, పదవులను గడ్డిపోచల్లాగా త్యజించిన చరిత్ర ఈ దేశంలో ఎవరికన్నా ఉందంటే అది కేసీఆర్ కు, టీఆర్ఎస్ పార్టీకి ఉంది. త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చిన చరిత్ర ఉంది అధ్యక్ష. అనవసరంగా మేమేదో పదవులు ఇచ్చినామని, మేమేదో పదవుల కోసం పాకులాడినామనేటువంటి విధంగా వారు మాట్లాడద్దు. ఆ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు ఏబీవీపీలో షురువైండు, టీఆర్ఎస్ లో పనిచేసిండు, తెలుగుదేశంలో పోయిండు, కాంగ్రెస్ లో పోయిండు, మరి రేపు ఆడుంటాడు. పార్టీలు మారిన చరిత్రలు మీకున్నాయి, కానీ మాకు అట్లాంటిది ఏం లేదు అధ్యక్ష. ఇకపోతే మా శ్రీధర్ బాబు గారు లేచి మళ్ళీ నన్ను ఆయన గెలికే ప్రయత్నం చేసిండు, లేకపోతే ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఆ రోజు ఇదే శాసనసభలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ తెలంగాణకు నీకు ₹1 ఇయ్యనన్నాడు. పేగులు దిగదాకా కొట్లాడింది ఎవరు, పెదవులు మూసింది ఎవరో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తున్నది అధ్యక్ష. ఉన్నారు ఇవాళ ఇక్కడ చాలా మంది, ఆ రోజు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఆ రోజు మేము పేగులు దిగదాకా పోడియంలోకి పోయి కొట్లాడినాము, ఆ రోజు మీరు పెదవులు మూసుకొని మాట్లాడినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది అధ్యక్ష. నేను అనేది మాకు ఓపుకున్నది అధ్యక్ష. దయచేసి మీరు మా మీద విమర్శలు మాని, ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, మీకు అవకాశం ఇచ్చారు, మీరు ప్రజలకిచ్చిన ఆ గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో దాని మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి. దానికి నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మేము సహకరిస్తాం, సూచనలు ఇస్తాం. కానీ ఎంతసేపు మీరు మా మీద నెపాలు నెట్టో, మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం మాని, ప్రజలకు మీద ఇచ్చిన హామీల అమలు మీద, పరిపాలన మీద దృష్టి పెట్టండి అని మీ ద్వారా వారికి హితవు. వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని జనసేనాని పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలపై ప్రేమ లేదని, చంద్రబాబు మనుగడ కోసమే పవన్ కళ్యాణ్ పనిచేస్తాడని అన్నారు. పవన్ తన పార్టీకి చంద్రబాబుకు లాంగ్ లీజ్ కు ఇచ్చేశాడని వ్యంగ్యం ప్రదర్శించారు. తను 4 ఏళ్ల కిందటే చెప్పారని, పవన్ కళ్యాణ్ స్థాపించింది రాజకీయ పార్టీ కాదని, ఒక టెంట్ హౌస్ పార్టీ అని విమర్శించారు. మన ఇళ్లలో పండుగలు, పబ్బాలు, వేడుకలు చేసుకునేందుకు షామియానాలు, కుర్చీలు అద్దెకు తెచ్చుకుంటున్నామని, అలాగే పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీని అద్దెకు ఇస్తుంటాడని ఎద్దేవా చేశారు. భోజనాలు, పండగ, పబ్బమో ఉంటే షామియానాలు తెచ్చుకుని, కుర్చీలు తెచ్చుకుని ఎట్లా తెచ్చుకుంటామో అద్దెకి, ఆ రకంగా తన రాజకీయ పార్టీని లాంగ్ లీజ్కి ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ తన పార్టీని లాంగ్ లీజ్కి చంద్రబాబు నాయుడికి అద్దెకి ఇచ్చినటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. అయినా కూడా ఆయన ఒక పక్కేమో తెలంగాణలో వీళ్ళందరూ ఇంట్లో అందరికీ ఓటు ఉంటుంది, వీళ్ళ ఓట్లని తెలంగాణలో ఓట్లేస్తారు పవన్ కళ్యాణ్తో సహా, ఆంధ్రాతో రాజకీయాలు అంటారు. అంటే కాపురం అక్కడ, ఓటు అక్కడ, వీళ్ళు మాత్రం వీళ్ళ రాజకీయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో. అంటే మనతోనేమో రాజకీయాలు, వాళ్ళ జీవితం అంతా కూడా, వాళ్ళ జీవనం అంతా కూడానేమో పరాయి రాష్ట్రంలో. అంటే ఇక్కడ బతకరాళ్ళు. నేను చెప్తున్నాను, నేను జగను మరణిస్తే మా చివరి శ్వాస తర్వాత కూడా మా శవాలను కూడా ఇక్కడే పూడ్చిపెడతారు, ఇక్కడే బతుకుతాం. కానీ మీరు మాత్రం అంతా హైదరాబాదే కదా. ఎవరిదైనా పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా ఈ పేపర్లు, ఈనాడు పేపరు, లేకపోతే ఆంధ్రజ్యోతి పేపరు, వీళ్ళందరూ కూడా వీళ్ళ ఓట్లు ఇక్కడ ఉండవు, వీళ్ళ ఆస్తులు ఇక్కడ ఉండవు, వీళ్ళు ఇక్కడ బతకరు, ఇక్కడ గాలి పీల్చరు, మనతో పాటు బతకరు. కానీ వీళ్ళు మాత్రం ఈ రాష్ట్రం గురించి ఎంత అసహ్యంగా రాయాలో, ఎంత చంద్రబాబుకు అనుకూలంగా ఏ రకంగా ప్రవర్తించాలో ఆ రకంగా ఎత్తుకెళ్ళేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్ముతుంటారు. ఏ రోజున ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి ఈ రోజు దాకా చేసినటువంటి అంటే ఉద్దానందం తీసుకోండి, పేదల ఇళ్ల స్థలాలు తీసుకోండి, లేకపోతే పోర్టులు తీసుకోండి, ఫిషింగ్ హార్బర్లు తీసుకోండి, హాస్పిటల్ తీసుకోండి, మెడికల్ కాలేజీలు తీసుకోండి, ఏది తీసుకున్నా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఎందుకు చేయలేపారు మీరు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2,50,000 కోట్ల రూపాయల డబ్బుని జనానికి ఏదో ఒక లక్ష్యంతో సరాసరి నేరుగా ఒక్క పైసా లంచం లేకుండా ప్రజల అకౌంట్లోకి వేశారు. ఈ 2,50,000 కోట్లు ఏం చేశారు మీరు? ఎక్కడ ఖర్చు పెట్టారు? ఒక్కటేమన్నా మీరు ఒక కొత్త మెడికల్ కాలేజీ కట్టారా? ఒక కొత్త పోర్టు కట్టారా? కొత్త ఫిషింగ్ హార్బర్ కట్టారా? లేదా ఏం చేశారు? ఏమీ కనపడవు. ఈ డబ్బులన్నీ ఏమైపోయినాయి? ఆవిరైపోయినాయి. అప్పులు మాత్రం దండిగా తీసుకొచ్చారు. ఒక్క పని చేయలేదు. ఉద్దానందం ఏం చేశారు?
ఎవరికి ఏం పని చేయని పరిస్థితి. ఇవన్నీ కూడా ఎంతసేపు ఆరాటం. పవన్ కళ్యాణ్కేమో చంద్రబాబు అధికారం మీద కూర్చోబెట్టాలని ఆరాటం, చంద్రబాబుకేమో తనకి తన కొడుక్కి బాగా అక్రమ సంపాదనతో జనం సొమ్ము దోచేసి ఇంట్లో మూటలు కట్టేయాలనేటువంటి ఆరాటం తప్పితే మరొక వీరికి ప్రజల పట్ల కించిత్ ఇంత కూడా ప్రజల పట్ల వారికి అంకిత భావం లేకపోవడం అనేది మన దురదృష్టం. తుఫాన్లో కొల్లూరు రవీంద్ర ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈ తుఫాన్ కాదు, ఏ తుఫాన్కైనా ఎక్కడన్నా మనకు కనపడ్డా? కరోనాలో ఎక్కడికి వెళ్ళిపోయాడు? కరోనాలో కొల్లూరు రవీంద్ర ఎక్కడన్నా కనపడ్డా? ఎవరికన్నా మీరు చెప్పండి ధర్మంగా. విలేకరులు ఇందులో ఆంధ్రజ్యోతి విలేకరు ఉన్నాడు, TV5 విలేకరు ఉన్నారు, మీరు అందరూ ఉన్నారు కదా, ఒక్కళ్ళు చెప్పండి కరోనాలో ఏమైపోయాడు కొల్లూరు రవీంద్ర? కరోనాలో పేరు నాని కొడుకు ప్రాణాలకు తెగించి ICU వార్డులో పేరుని కృష్ణమూర్తి అనే అతను 24 గంటల్లో 10-12 గంటలు గవర్నమెంట్ హాస్పిటల్లో ICU వార్డులో, కరోనా ICU వార్డులో ఆయన తిరుగుతూ ఉండేవాడు. ఏ రోజు ఏం కావాలంటే ఆఖరికి గవర్నమెంట్ హాస్పిటల్లో ఏది కావాలన్నా సొంత డబ్బులతో కూడా అరేంజ్ చేసాం. గవర్నమెంట్ నుంచి రావటం ఆలస్యం అయితే తుఫాను హెచ్చరికల మొదల దగ్గర నుంచి కూడా చివరి వరకు పేరుని కృష్ణమూర్తి జోరున వర్షంలో కూడా నడుంలోతు నీళ్ళలో కూడా తిరుగుతూనే ఉన్నాడు. భోజనాలు ఏర్పాటు చేశాడు. ప్రాణ నష్టం జరగకుండా పేరుని కృష్ణమూర్తి ప్రభుత్వం తరపున చూశాడు. నువ్వు సిగ్గుపడాలి. ముక్కుపచ్చల మీసాలు కూడా సరిగ్గా రాని కుర్రాడు, 26 ఏళ్ళ కుర్రాడు. నీకేమో 50 ఏళ్ళు వచ్చినాయి. 50 ఏళ్ళలోనేమో నువ్వేమో ఎక్కడ ఉంటావో తెలియదు, ఎక్కడికి వస్తావో తెలియదు. అతను మాత్రం తుఫాన్లో 5 రోజులు 6 రోజులు కంటిన్యూస్గా జనాల్లో తిరుగుతానన్నాడు. జనం బాగోగులు పట్టించుకున్నాడు. భోజనాలు చూశాడు. వాళ్ళ ప్రాణ నష్టం లేకుండా ఉంటాకి వాళ్ళందరినీ క్యాంపులకు తరలించే ఏర్పాట్లు చూశాడు. నీళ్లు తోడిచ్చే ఏర్పాట్లు చూశాడు. మొత్తం అంతా తిరుగుతూనే ఉన్నాడు. ఇక సీటు అంటావా? సీటు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? నీకులాగా సీటు కోసం ఆటి కోసం వీటి కోసం ఎంపర్లాడేది. మేము నికార్సైన కార్యకర్తలం. సీటు కోసం పనిచేయం, పార్టీ కోసం పనిచేస్తాం. సీటు వచ్చే వస్తారు, లేకపోతే రాదు. ఏమవుద్ది? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చలో మండిపడ్డ కేటీఆర్. ప్రసంగం మొత్తం అభూత కల్పనలు, అవాస్తవాలేనని విమర్శ. అంగన్వాడీ కార్యకర్తల సమ్మెకు జనసేన మద్దతు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించాలన్న పవన్ కళ్యాణ్. పవన్ తన పార్టీని చంద్రబాబుకు లాంగ్ లీజ్ కు ఇచ్చేశారన్న పేర్ని నాని సెటైర్. జనసేన ఓ టెంట్ హౌస్ పార్టీ అంటూ విమర్శలు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి గత ప్రభుత్వాల పాపాలకు నేటి ప్రతిపక్ష నేతలదే బాధ్యత అని వెల్లడి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి చాణక్య న్యూస్.